హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. మనం ఎప్పుడు చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాము. కానీ మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి ఒకసారి ఈ మామిడికాయ పులిహోర రుచి కూడా చూడండి. పులిహోరలోకి రైస్ని కొంచెం పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికిచ్చేసారంటే పులిహోరలోకి అస్సలు బాగుండదు. చిటికెడు పసుపు వేసుకొని ఇలా కొద్దిగా ఆరబెట్టుకోవాలి రైస్ని. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇంత వేడిలో మామిడికాయ తురుము వేయకూడదు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు రైస్ కొద్దిగా చల్లారి ఉంటుంది. అప్పుడు ఒక కప్పు మామిడి తురుము వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మామిడి తురుము వేసేటప్పుడు రైస్ కొద్దిగా వేడి ఉండేలాగా చూసుకోండి. అప్పుడే సాల్టు, మామిడి తురుము బాగా పట్టి రుచిగా ఉంటుంది. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఆయిల్‌తో పాటు పచ్చిశనగపప్పు, పల్లీలు కూడా వేసేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే పులిహోర బావుంటుంది. ఇప్పుడు అదే బాండిల్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 ఇంచ్ అల్లం పైన తొక్క తీసేసి సన్నగా తరిగి వేసుకొని, కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం కొద్దిగా వేగిన తర్వాతే పచ్చిమిర్చి వేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాతే జీలకర్ర వేయాలి. ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. 2, 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ ఎక్కువసేపు వేయించకండి. ఇప్పుడు ఈ పోపుని పులిహోరలో వేసేసుకుని పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోవాలి. సుమారు 200 గ్రాముల రైస్‌తో నేను ఈ పులిహోర చేశాను. మామిడికాయలన్నీ ఒకే విధమైన పులుపు ఉండవు కాబట్టి రుచి చూసుకొని వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అరగంట మూతపెట్టి వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది.